మిలాదున్ నబీ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఫలక్నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్గంజ్, ఎంజే మార్కెట్ జంక్షన్, నాంపల్లి టీ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఊరేగింపులో పాల్గొనే యువత బైక్ విన్యాసాలు చేయొద్దని సూచించారు. మిలాదున్ నబీ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో పర్యాటక ప్రదేశాలు మూసివేస్తున్నట్లుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. ఈ నెల 5న జరగాల్సిన సంబురాలు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ఈ రోజుకి వాయిదా వేసినట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. సీఎం గారి గురించి సీఎం గారి దగ్గర ఎందుకు కలిసిన మత పెద్దలతోటి పొలిటికల్ లీడర్స్తో పాటు ఆయనకు ఏం చెప్పినంటే, మనం ఈ అందరినీ మీరు ఎలక్ట్రిసిటీ అది ఏర్పాటు చేస్తారు ఫ్రీగా, అదేవిధంగా మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫెస్టివల్ని జరపడానికి కూడా మీరు మీ గవర్నమెంట్ తరఫు నుంచి అంటే ఆయన అసదుద్దీన్ ఓవైసీ గారికి మన అక్బరుద్దీన్ ఓవైసీ గారికి హామీ ఇచ్చిండు. 100% ఐ అగ్రీ, నేను చేసేస్తాను అని శాంక్షన్ చేసిండు. ఎలక్ట్రిసిటీ ఫ్రీ, మొత్తం బందోబస్తులు బందే వాళ్ళకు, మళ్ళీ ఎక్కడెక్కడ స్టేజ్లు ఇస్తాం మన జులుసులు పోయిటోకు వెల్కమ్ స్టేజ్లు అంత గురించి ఫ్రీగా శాంక్షన్ చేసిండు ఆయన. ఎవరు? సీఎం ఆనరబుల్ అనుమల రేవంత్ రెడ్డి గారు.